వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలకమైన నాయకుడు ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి తనని టార్గెట్ చేస్తూ తాజాగా తీవ్రమైనటువంటి అటాక్ చేస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీదన డీటెయిల్డ్గా అంటే ఏదైతే మద్యం కుంభకోణం అంటూ తాజాగా రాసుకొచ్చినటువంటి అంశాలకు సంబంధించి ఈవేళ డీటెయిల్డ్గా అసలు ఏం జరిగింది అన్నటువంటి పాయింట్ మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటూ వచ్చారు. ఓవరాల్గా జరిగినటువంటి పరిణామాలు వీటికి సంబంధించినటువంటి అంశాల మీదన అందులో జరిగినటువంటి పరిణామాలని అసలు అధికారం వచ్చినప్పటి నుంచి ఏం జరిగింది అన్నది మెన్షన్ చేసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుసగా మా పైన కూటమి సర్కారు చేస్తున్న కుట్రలకి భయపడేది లేదు అని స్పష్టం చేశారు. మాపై చేసిన వరుస ఆరోపణలు ఒక్కటి కూడా నిజమని వారి దర్యాప్తులో నిరూపించలేకపోయారన్నారు. సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతూ వైఎస్ జగన్ గారికి అండగా నిలుస్తున్న నేతలను దెబ్బతీయాలనే లక్ష్యంతో రాజకీయంగా చేస్తున్న ఈ దాడులు సమర్థంగా ఎదుర్కొంటామన్నారు. కూటమి ప్రభుత్వం పాలన గాలికి వదిలేసి కేవలం కక్ష సాధింపు చర్యలకి ప్రాధాన్యత ఇస్తుంది. తెలుగుదేశంకి రాజకీయ ప్రత్యర్థులు ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కుమారుడిగా నాపైన రకరకాల ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం ఘటనలో మాపైన బురద రెవెన్యూ కార్యాలయం ఫైల్స్ అనేవి ఫిజికల్గానే కాదు ఆన్లైన్లోనూ ఉంటాయి. అలాగే ఒక ఆర్డీఓ కార్యాలయంలో అన్ని ఫైల్స్ ఉండవు, వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లతో కూడిన ఫైల్స్ కలెక్టర్ కార్యాలయం కూడా ఉంటాయని మేము పదే చెప్పాం. అయినా కూడా రాజకీయపరమైనటువంటి దురుద్దేశంతో మా పైన దుష్ప్రచారం చేసేందుకు కూటమి ప్రభుత్వం తెగబడింది. ఫలానా భూమి కోసం ఇలా చేశారని మా పైన నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే చూపండి అని మేము గతంలో అనేకసార్లు ప్రశ్నించినా కూడా దానిపైన ఎవరూ సమాధానం చెప్పలేదు. ఈ ఘటనలో ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న గౌతమ్ తేజ్ అనే ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ మా కుటుంబం అంతా తెలుగుదేశం సానుభూతి పరులం, చంద్రబాబు మాకు బంధువు కూడా అవుతారు, మా కుమారుడికి అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ వాపోయారు. అదే సందర్భంలో మదనపల్లికి సంబంధించినటువంటి మదనపల్లి ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి మదనపల్లి ఫైల్స్ అన్నటువంటి కాన్సెప్ట్ని బాగా ప్రచారంలోకి తీసుకొచ్చారు. గౌతమ్ తేజ్కి కూడా పోలీసులు సత్యశోధన పరీక్ష చేయించారు. దానిలో కూడా గౌతమ్ తేజ్ కుట్రపూర్తిగా వివరించాడని కానీ నేరం చేసినట్టుగా కానీ నిరూపితం కాలేదు. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఒక గంట ముందే అతడు ఇంటికి వెళ్ళిపోయాడు. సీసీ కెమెరాలో కూడా ఇది రికార్డ్ అయింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దీన్ని రాజకీయం చేయాలని దురుద్దేశంతో హుటాహుటిని డీజీపీని హెలికాప్టర్లో పంపడం, రెవెన్యూ కార్యదర్శిని పంపడం, చంద్రబాబు మంత్రులు దీనిపై నిత్యం మాట్లాడుతూ డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడ్డారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వారి వైఫల్యం నుంచి దృష్టి మళ్లించేందుకు ఇటువంటి దుర్మార్గాలకి తెగబడ్డారు. ఈరోజే అదంతా ఈరోజు సత్యశోధన పరీక్షలోనే అదే నిర్ధారణ అయింది. ఇకపోతే మైనింగ్ పైన తప్పుడు ఆరోపణలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మైనింగ్లో గత ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు దోచేసిందంటూ ఆరోపణలు చేసింది. 2 నెలల పాటు మైనింగ్ కార్యాలయం సీజ్ చేసి పోలీసుల భద్రత మధ్య తనిఖీలు చేయించారు. మరి వారి దర్యాప్తులో ఏం తేల్చారో స్పష్టం చేయాలి. కూటమి ప్రభుత్వం చేసిన వేల కోట్ల రూపాయల ఆరోపణల్లో కనీసం ₹1 అయినా అక్రమం జరిగినట్టు, దోపిడీ జరిగినట్టు గుర్తించారా? వందలాది మైన్లలో అక్రమాలు అన్నారు, ఒక్క మైన్లో అయినా తప్పు జరిగినట్టు తేల్చారా? వీటిపై ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. ఎర్రచందనం అక్రమణతో మాకు సంబంధం ఉన్నట్టు కూటమి ప్రభుత్వంలో మంత్రి ఆరోపించారు. అదే రోజు మేము దాన్ని నిరూపించాలని సవాల్ చేశాం. నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాం. దీనిపైన వాళ్ళ నుంచి సమాధానం లేదు. అటవీ భూమి కబ్జా అంటూ మరో అబద్ధం సృష్టించారు. తాజాగా 75 ఎకరాల అటవీ భూమిని కబ్జా చేసామంటూ మా కుటుంబంపై మరో అబద్ధపు ఆరోపణలు తెర మీద తీసుకొచ్చారు. ఇవన్నీ మా సొంత భూములే, 2000 సంవత్సరంలో రిజిస్టర్ అయినవి. ఆ రోజు అన్ని ఆధారాలు మీడియా ముందు చూపించడం జరిగింది. 75.76 ఎకరాల భూమి మా కుటుంబ సభ్యులకు ఉందని చెప్పాం. ఈరోజు ప్రభుత్వ ఆదేశాలతో జరిపించిన దర్యాప్తులోని జిల్లా కలెక్టర్ నివేదికలోనూ ఎటువంటి కబ్జాలు జరగలేదని వాళ్లే నిర్ధారించారు. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు ఎల్లో మీడియా మా పైన పెద్ద ఎత్తున భూ కబ్జా అంటూ దుమ్మెత్తిపోశారు. అవన్నీ అబద్ధాల నిర్ధారణ జరిగిన తర్వాత మౌనంగా ఉంటే సరిపోతుందా? ఇప్పటివరకు మేము చేసిన తప్పేనని వాళ్ళు బహిరంగంగా అంగీకరించాలి. లిక్కర్ స్కామ్ అంటూ కొత్త నాటకం. ఈరోజు లిక్కర్ స్కామ్ అంటూ మరో కొత్త నాటకం ప్రారంభించారు. టీడీపీ ట్విట్టర్లో మద్యం కుంభకోణంలో 3000 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడినట్టు ఆ పైన ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే చాలా పెద్ద కుంభకోణం అంటూ ప్రచారం ప్రారంభించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రభుత్వ దుకాణాలు ప్రైవేట్ పరం చేయడం వల్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ యాజమాన్యాల చేతుల్లోని మద్యం దుకాణాలను ప్రభుత్వమే తీసుకుని నిర్వహించింది. ఇందులో స్కామ్ ఎలా జరుగుతుంది? గతంలో 50,000 కోట్లు అక్రమాలని అన్నారు, తర్వాత 30,000 కోట్లు అన్నారు, కాదు 10,000 కోట్లు అంటూ వచ్చారు. ఇప్పుడు 3,000 కోట్లు అంటూ కూటమి ప్రభుత్వం తమ తాజా ఆరోపణలకు మొత్తాన్ని ఖరారు చేసింది. ప్రతిసారి ఇలా తప్పుడు ఆరోపణలతో మాపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. వైఎస్ జగన్ గారిని దెబ్బ కొట్టాలంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి నాయకుల్ని బలహీనపరచాలని చంద్రబాబు చేస్తున్న కుట్రలు ఇవి. ఈ కూటమి ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెడితే అంతే బలంగా వాటిని ఎదుర్కొంటాం. ఈ కుట్రలకు భయపడే ప్రసక్తే లేదు. ఇటువంటి అరాచక విధానాలపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేసుకొచ్చారు.